క్రిక్కిరిసిన జనంలో నుంచి ఊపిరి సలపకుండా చేసిన ప్రయాణం ముగిసింది. బస్సు దిగి గుండెల నిండుగా హాయిగా గాలి పీల్చుకున్నది విశాల. అన్నగారు రఘు బస్సు మీద నుంచి కూలీ అందించే సూట్ కేసు రెండు చేతులతోనూ అందుకుంటూ నెమ్మదిగా నెమ్మదిగా అంటున్నాడు. తల సరిచేసుకుని బొట్టు చెరక్కుండా కొంగుతో మొహాన్ని అద్దుకున్నది జాగ్రత్తగా. దగ్గరికొచ్చిన రిక్షావాడితో బేరమాడుతున్నాడు రఘు. రాజాగారి బంగళాకు ఎంతిమ్మంటావోయ్? 60 పైసలిప్పించండి బాబూ! సూట్ కేసు లాక్కున్నంత పని చేస్తున్నాడు వాడు. ఎందుకయ్యా? 40 పైసలు. మొహం చిట్లించి సూట్ కేసు వెనక్కి గుంజుకున్నాడు రఘు. లేదు బాబూ! సాన దూరం పోవాల. అర్ధ రూపాయి ఇప్పియండి బ్రతిమలాడాడు రిక్షా అతను. జవాబు చెప్పకుండా మరో రిక్షా కోసం కలయ చూశాడు రఘు. పోనీలేరా అన్నయ్య, ఎక్కుదాం. అన్నగారి సమాధానానికి ఎదురు చూడకుండానే రిక్షా ఎక్కి కూర్చున్నది విశాల. చెల్లెలి తొందరకు విసుక్కుంటూ తప్పనిసరిగా తను ఎక్కేశాడు. ఇంకో సమయంలో అయితే విశాల కూడా గీసి గీసి బేరాలాడ్డంలో అన్నగారిని మించిపోయేదే గాని, ఎప్పుడు ఇంటికి వెళ్ళి వాలుదామా అన్న తహతహలో ఏ కాస్త సమయాన్ని వ్యర్థం కావడం భరించలేకపోయింది. ఈ బస్సు ఒకటి వెధవది. క్షణం క్షణం ఆగటం, గొర్రెలు తోలినట్టు బయట జనాన్ని లోపలికి తోలడం. గవర్నమెంట్ బస్సులొచ్చాక తొక్కిడి తగ్గిందనుకోవటమే గాని తనకేమీ కనిపించలా. నా కాలు తొక్కేస్తున్నారంటూ ఒకరు గోల పెడుతుంటే, అలా కుమ్మేస్తావేమిటయ్యా అని మరొకరి కంప్లెయింట్. జరగండమ్మా జరగండి. అలా విశాలంగా కూర్చుంటే ఎలాగా? సర్దుకోండి సర్దుకోండి. మధ్య మధ్య కండక్టర్ అదిలింపు. నయం విశాలమట విశాలం. ఒకరి మీద ఒకరిని ఎక్కిస్తూ, ఇదేమన్నా పుష్పక విమానమా? ఎంతమంది ఎక్కినా మరొకరికి రిజర్వేషన్ సీటుండడానికి. 5 గంటల ప్రయాణం ముగిసేసరికి అర్ధయుగం గడిచినట్టయింది తనకి. రిక్షా సందు గొందులన్నీ దాటి సిమెంట్ రోడ్డు ఎక్కింది. రాజాగారి బంగళా ఊరికి కాస్త దూరంగా ఉంటుంది. తను ఉద్యోగం చేసే తాలూకా ఆఫీసు అక్కడకు దగ్గర కావడం, ఊళ్ళోని అద్దెల్ని భరించలేక రాజాగారి బంగళా వెనక ఔట్ హౌస్ అద్దెకు తీసుకున్నాడు రఘు. ఊరికి దూరమైన కరెంటు, పంపు లాంటి సౌకర్యాలన్నీ ఇక్కడా ఉన్నాయి. టౌన్‌లో లభించనిది, అలజడి లేనిది అయిన ప్రశాంత వాతావరణం, చల్లటి గాలి ప్రాణానికి తెరిపిగా ఉంటాయి. ఇకపోతే ఇక్కడ లేనివి టౌన్‌లో ఉన్నవి ఏమిటంటే మురికి, దోమలు, దుకాణాలు, సినిమాలు మొదలైనవి. మొదటి 2 అక్కర్లేకపోయినా 3, 4 సౌకర్యాల కోసం అప్పుడప్పుడు వీలు చేసుకుని వెళ్ళక తప్పదు. రిక్షా బంగళా గేటు ముందు ఆగింది. హుషారుగా రిక్షాలోంచి దూకినట్టే దిగింది విశాల. ఒక చేత్తో సూట్ కేస్ పుచ్చుకుని, మరో చేత్తో జేబులో డబ్బులు తీసి లెక్కపెట్టి రిక్షావాడి చేతిలో పెట్టాడు రఘు. ఇంకో 5 పైసలిప్పించండి బాబయ్యా, ఎదరగాలి ప్రాధేయపడ్డాడు రిక్షావాడు. చాలు చాలు, ఇప్పటికే ఓ 10 పైసలెక్కువ. చెల్లెలి వంక గుర్రుగా చూశాడు రఘు. కోట గోడల్లాంటి ఎత్తయిన ప్రహరీ, రెండేనుగులొక్కసారిగా వెళ్ళగల పెద్ద ఇనుపగేటు, రాజాగారి పూర్వపు ఔన్నత్యాన్ని చెప్పక చెబుతున్నాయి. గేటుకు రెండు వైపులా స్తంభాల మీద ఉన్న రాతి సింహాలు టీవీగా చూస్తూ కూర్చున్నాయి. పద, అన్నగారు తనని దాటుకుని వెడుతూ హెచ్చరించాడు. ఉత్సాహంగా కదిలింది విశాల. రాజాగారు ఇక్కడ ఉండరు కాబట్టి పెద్ద గేటు సాధారణంగా తీయరు. అది రాజాగారి పిల్లలు వేసవికాలం సెలవులు గడిపేందుకు వచ్చినప్పుడో, మరే ఇతర శుభకార్యాలు జరుపుకోటానికి విచ్చేసినప్పుడో పూర్తిగా తెరుస్తారు. మళ్ళీ అది వారి నిష్క్రమణతో పాటే మూసుకుపోతుంది. తతిమా రోజుల్లో లోపల ఉన్న వాళ్ళకి గేటు మధ్యలో అమర్చి ఉన్న చిన్న గేటే శరణ్యం. చిన్న గేటైనా మరీ వంగి నడవాల్సి వచ్చేంత బుల్లిదేం కాదు. రిక్షా లోపలికి వెళ్ళడానికి ఇనుప కమ్మి అడ్డమొస్తుంది కానీ, సైకిల్ అయితే సునాయాసంగా ఎత్తి లోనికి పోవచ్చు, బయటికి రావచ్చు. గేటు దాటిన తర్వాత రాజాగారి మేడ దాకా దాదాపు అర ఫర్లాంగు దూరమున్న దారి అంతా సిమెంటుతో చప్టా చేసి ఉంది. మేడ ముందు కొన్ని గజాలు ఇవతలగా చక్కటి ఫౌంటైన్ పెడస్టల్ మీద ప్రణయలీలలలో మునిగి ఉన్న రాధా మాధవుల మీద నిర్విరామంగా పన్నీటి జల్లులు కురిపిస్తోంది. ఆ జల్లులలో తడుస్తూ కేరింతలు కొడుతూ ఆడుతున్నారు పిల్లలు. తెలియకుండానే అడుగుల వడి తగ్గింది విశాలకు. మనసు కాసేపు చంచలంగా గెంతులేసింది. తాను గూడా ఆ తుంపర్లలో తడవాలని, ఆ పిల్లలతో కలిసిపోవాలనే చిలిపి కోర్కెను బలవంతాన అణుచుకున్నది. పెళ్ళైన తొలి రోజుల్లో తను, ఆయన
వెన్నెల రాత్రులు ఆ ఫౌంటైన్ గట్టు మీద కూర్చొని ఎన్నో ఊసులు, మరెన్నో బాసలు చేసుకుంటూ గంటల్ని క్షణాలుగా దొర్లించడం తలుపుకొచ్చి ఒళ్ళు పులకరించింది. ఆపుకోలేని మందహాసం బుగ్గల్లోకి గులాబీ రంగు గుప్పించింది. అన్నగారు చూడకుండా మొహం అటు తిప్పుకొని తనలో తనే మురిసిపోయింది విశాల. ఫౌంటైన్‌కు ఒకవైపున చీలిన సన్నని కాలిబాట చివరన ఉన్నది ఔట్ హౌస్. బాటకిరువైపులా వాలుగా పాతిన ఇటుకరాళ్ళ మీద కొత్తగా వేసిన సున్నం తెల్లగా మెరుస్తుంది. వాటి వెనక ఒత్తుగా పెరిగిన లైన్ తోటకూర మొక్కలు రాళ్ళను కప్పేయాలని చూస్తున్నాయి. కాలిబాట మధ్యన మెత్తని తెల్లని ఇసుక పాదాల్ని మృదువుగా ముద్దెట్టుకుంటుంది. ఔట్ హౌస్ చుట్టూతా కొంత స్థలం వదిలి ముళ్ళ తీగలతో అడ్డం కట్టారు. వీధి గుమ్మానికెదురుగా చుట్టూతా చట్రమున్న తీగల గేటు కూడా అమర్చారు. అడవిలాంటి ఆ పెద్ద తోటలో మూలగా ఆ చిన్న ఇల్లు చుట్టూతా పూల మొక్కలతో ఒంటరిగా, అందంగా ఒక ముని వాటికలా ఉంటుంది. రఘు కుడి చేతిలోని సూట్ కేస్ ఎడమ చేతిలోకి మార్చుకుని గేటుకున్న తాడు ఊడదీసి వెనక్కి తోశాడు. గేటు చప్పుడుకు వరండాలోకి రాబోయిన తండ్రి ఒక కాలు మళ్ళీ ఇంట్లోకి వేసి, ఇదిగో ఏమేవ్ అమ్మాయొచ్చింది అన్నాడు పెద్దగా. సంతోషంతో ఆయన మొహం విప్పారింది. చేతిలో పని ఆపుచేసి ఆదరా బాదరాగా బయటకొచ్చేసింది తల్లి. కూతురికి ఎదురు వెళ్ళి రెండు చేతులూ జాపి నా తల్లి నా తల్లి అంటూ అక్కున చేర్చుకున్నది. అప్పటికి గేటు మళ్ళీ బిగించి సూట్ కేసుతో వరండాలోకొచ్చాడు రఘు. లోపలికి పదండే ఇక్కడేనా అన్నాడు చనువుతో కూడిన విసుగుతో మందలిస్తూ. అయినా మధురమైన ఆ మమతాబంధం నుంచి జారిపోవాలని విశాలకు గాని, ఆ మమకారపు అనుభూతిని సడలించాలని తల్లికి గాని అనిపించకపోవడాన ఒకరినొకరు అలా పొదువుకుంటూనే ఇంట్లోకి నడిచారు. అమ్మా చేతుల నిండా ఆ పిండితో అలా వాటేసుకున్నావేమిటే దాన్ని? చూడు దాని జాకెట్ నిండా ఆ పిండి రెండోసారి విసుక్కున్నాడు రఘు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చింది తల్లి. బిడ్డని చూసేసరికి ఒళ్ళు తెలియలేదురా! అయ్యయ్యో జాకెట్ అంతా పాడయింది కదా! నొచ్చుకున్నది తల్లి చేతులు చూసుకుంటూ. పర్వాలేదులేవే అమ్మా! ఇప్పుడెలానూ స్నానం చేసి బట్టలు మారుస్తానుగా సర్దేసింది విశాల. ఇదే విశాల రెండేళ్ళు కిందట ఓణీకి చిన్న మరకో, జాకెట్ కాస్త వదులో అయితే ఎంత హంగామా చేసేదో గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు తండ్రి. గదిలోనుంచి వదిన సరోజ రెండేళ్ల బుజ్జిగాన్ని ఎత్తుకొని చావిట్లోకి వచ్చింది. ఏం విశాల కులాసాయేనా అని నవ్వుతూ పలకరించింది. ఆ అంటూ బుజ్జిని చేతుల్లోకి తీసుకోబోయింది విశాల. వాడు ససేమిరా తల్లి చంక వదలక ఏడుపు లంకించుకోవడంతో వదిలేసింది. సరోజ వాణ్ణి బుజ్జగిస్తూ గదిలోకి తీసుకెళ్ళిపోయింది. తల్లినలా వంటింట్లోకి, అన్ననిలా గదిలోకి వెళ్ళనిచ్చి తండ్రి దగ్గరికి చేరింది విశాల. మంచం పట్టి నానుకుని కూర్చుని తండ్రి ఒడిలో చేతులు వేసి, నీ ఒంట్లో ఎలా ఉంటోంది నాన్నా అన్నది ఆప్యాయంగా. అప్పటిదాకా తల్లి కూతుళ్ళు మమకారపు వెల్లువని చూస్తూనే ఆనందిస్తున్న తండ్రి ఇప్పుడిహ తన వంతు వచ్చినట్టయి కూతురి తలపై చెయ్యి వేశాడు ఆపేక్షగా. రెండేళ్ల కిందట ఇప్పట్లాగే గోముగా నన్ను సినిమాకి తీసుకెళ్ళవా నాన్నా అని గారాబం కూర్చిన విశాలకి, రెండేళ్లు కాపురం చేసి వచ్చి ఒళ్ళో చేతులేసిన విశాలకి తేడా కనిపించలేదాయనకి. నాకేం తల్లి బాగానే ఉన్నా అంటూ తల నిమిరాడు. ఏం బాగో చిక్కిపోయావు. షుగర్ ఎక్కువైందటగా. గుండె నొప్పి కూడా వస్తుందని అన్నయ్య చెప్పాడు. విశాల గొంతులో దిగులు తొంగి చూసింది. నా మాటకేమొచ్చులే గాని మీ అత్తవారింట నీకు సౌకర్యంగా ఉంటున్నదా తల్లీ? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా అమ్మా అని అడిగాడు ఆత్రంగా. నిజానికి ఆ రెండు ప్రశ్నలు కాపురానికి మొదటిసారిగా వెళ్ళి వచ్చిన కూతుర్ని సహజంగా అయినవాళ్ళు అడిగేవే కాని నిజానికి ఇప్పుడవి అనవసరమైనవే. ఎందువల్లనంటే అత్తవారి ఆదరణకు నిదర్శనంగా ఇక్కడుండగా సన్నగా రివటలా ఉండే విశాల పుష్టిగా తయారైంది. శరీరం గూడా రంగు పెంచుకొని కాంతులీనుతున్నది. తరచూ విశాల రాసిన ఉత్తరాలు, విశాల మొహంలోని సంతృప్తి ఆమెకు భర్త ప్రేమకు కొరద లేదని నిరూపిస్తూనే ఉన్నాయి. అయినా ఆయన ఆరాటం ఆయనది. జవాబు చెప్పక సిగ్గుగా తలవంచుకున్నది విశాల. అదే సమాధానంగా తీసుకొని సంతృప్తిగా నవ్వుకున్నాడు తండ్రి. కడుక్కున్న చేతులు కొంగుకు తుడుచుకుంటూ తల్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని అన్నగారు వచ్చే వేళకు
అదే తీరున తండ్రికి ఏవేవో కబుర్లు మెల్లిగా చెబుతోంది విశాల. నిజమే. తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గరే చనువు ఎక్కువ విశాలకు. తల్లి ఏదో అడగబోతుంటే వారిస్తూ, దాన్ని స్నానమన్నా చెయ్యనివ్వండే అని వాళ్ళను. ఇందాకల్లా చిరాకంటూ మొత్తుకున్నదానివి, ఎంతకీ లేవవేమే అంటూ చెల్లెల్ని కసురుకున్నాడు రఘు. అమ్మా! నా పెట్టెలో ఓ చీర జాకెట్టు తెచ్చి పెట్టవే అంటూ తల్లికి పురమాయించి, తువ్వాలు భుజం మీద వేసుకుంటూ విశాల పెరట్లోకి నడిచింది. తండ్రి మంచం ఎదరగా పడక కుర్చీలో విశ్రాంతిగా వాలబోతూ, దీనికింకా చిన్నతనం వదలలేదే అమ్మా అన్నాడు రఘు. బట్టలు తీసుకుని వెళ్ళబోతున్న తల్లి ఆగిపోయింది తెల్లబోతూ. ఉలిక్కి పడ్డాడు తండ్రి. ఏమైందిరా? ఆత్రంగా వెనక్కి వచ్చింది తల్లి. మంచం మీద నిటారుగా కూర్చున్నాడు తండ్రి. అబ్బే మరేం లేదులే సావకాశంగా అన్నాడు రఘు. మరేమిటిరా? తండ్రి విసుక్కున్నాడు. చెప్పేది ఆపేసి ఈ నాన్పుడేమిటి అని. ఆహా! 10 రోజుల్లో నూర్పిళ్ళయిపోతాయి. అప్పుడు పంపుతాములే బావని అని వాళ్ళంటారు. అదే బావ అన్నాడు. ఆహా! అలా కాదు ఇప్పుడు. ఎకాయికి నా వెంటే రావాలి అని మంకుపట్టు పట్టిందిది. అంతే కదా! వెనక్కు వాలాడు తండ్రి. తేలిగ్గా నిట్టూర్చింది తల్లి. అది కాదే వాళ్ళ వేలు పాలు ఇది మాత్రం గమనించవద్దు. తనిప్పుడొచ్చేస్తే పెద్దాయన్ని ఆయాస పెట్టాల్సొస్తుంది అని బావ అన్నాడని. ఆయన మీద కోల్డ్ వార్ ప్రకటించి నాతో వచ్చేసిందిది నవ్వుతూ అన్నాడు రఘు. అతనితో పాటు తండ్రి నవ్వేశాడు. తల్లి మాత్రం ఎప్పుడొస్తుందో ఏమిటో దీనికి వివరం. ఇక్కడైతే ఎంత దాష్టికం చేసినా మన పిల్ల గాబట్టి కడుపులో పెట్టుకున్నాం. వాళ్ళ మీద కూడా అధికారం చెలాయిస్తే బాగుంటుందా? అన్నది విచారంగా. పాపం వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళేనే అమ్మా. ఇది పైపైన తిరుగుతూ కబుర్లు చెబుతూ చలాయిస్తున్నా పిలిచి ఒక్క పని చెప్పదు అత్తగారు. చూశానుగా అమ్మా విశాల అని ఎంత లబ్జుగా పిలుస్తుందనుకున్నావ్? ఆడపిల్లలు లేని ఇల్లు విశాల వచ్చాక కళకళలాడుతోందని ఆవిడ ఎంత ముచ్చటపడిపోతుందో. ఇది ఆవిడ్ని అంత దులపరించుకు తిరుగుతుంది. ఇక ఆ మామగారో దీని అలక ఎక్కడ కనిపెట్టాడో. నువ్వెళ్ళిరా పాపం ఆ అమ్మాయిని చిన్నబుచ్చుకు. ఈసారికి నేనెలాగో అవస్థ పడతానులే అని బావని బయలుదేరదీయాలని చూశాడు. మీకిన్నాళ్ళు ఎలాగూ తప్పలేదు. నేనొచ్చాక గూడానా అని బావే మెత్తబడలేదు. ఇక దీని కోపం చూడాలనుకో. అప్పట్నుంచి బావతో ఒక్క మాట మాట్లాడలేదు. పండక్కి 2 రోజులు ముందుగా తప్పక రా బావా అని నేనే మాట తీసుకుని వచ్చేశాను. జరిగిన సమాచారం అంతా వివరంగా చెప్పాడు రఘు. బాగానే ఉన్నది నొచ్చుకున్నది తల్లి. బట్టల కోసం స్నానం చేస్తున్న విశాల కేక వెయ్యటంతో తల్లి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఎవరి ఆలోచనల్లో వారు జారుకుని నిశ్శబ్దంలో పడ్డారు తండ్రి కొడుకు. రఘు తర్వాత ఎడంగా పుట్టిన ఆడపిల్ల కావటాన అల్లారు ముద్దుగా అతి గారాబంగా ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగింది విశాల. విశాల ఎస్ఎస్ఎల్సి పాసయింది. తండ్రి ఆరోగ్యం చూడబోతే బాగుండలేదు. ఎప్పటికైనా ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే గదా. తన గటముండగానే ఆ మూడుముళ్ళు పడితే మంచిదని అనుకూలమైన సంబంధం చూసి విశాలకి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. అగ్రికల్చర్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆనందరావు మొదట్లో చదువు పూర్తి కానిదే పెళ్ళేమిటన్నవాడల్లా విశాలని చూశాక తన నిర్ణయం మార్చుకోవటమే కాకుండా మిగతా 2 సంవత్సరాల చదువు విశాలతో కాపురం పెట్టే పూర్తి చేశాడు. చదువు ముగించాక వేరే ఉద్యోగమేమీ చూసుకోకుండా తానొక్కడు ఈదలేకుండా ఉన్న వ్యవసాయంలో ఆసరాగా ఉండమన్న తండ్రి కోరిక ప్రకారం పల్లెకు వచ్చేశాడు ఆనందరావు. కాని పసితనం వదలని విశాలకు పెద్దవాళ్ల పొందిన ఒద్దికగా మసలడం ఇబ్బందిగా పరిణమించింది. కారణం భర్తతో ఒంటరిగా సాగించిన కొత్త సంసారం విశాలకు పంచరంగుల కలలా మిగిలిపోయిందే తప్ప బరువు, బాధ్యత, కష్టమూ సుఖమూ తెలుసుకునే అవసరమూ అవకాశమూ కలగలేదు. అందుకనే 2 ఏళ్లు తల్లి తండ్రి ఎన్నిసార్లు కబుర్లు పెట్టినా భర్తను వదిలిపెట్టి రావడానికి ఇష్టపడక కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటూ వస్తున్న విశాల ఈసారి అడగంగానే అన్నగారి వెంట బయలుదేరుతూ పంజరం నుంచి విడుదలైన పక్షిలా ఫీలయింది. కౌసల్య సుప్రజ రామ మెల్లిగా చదువుకుంటూ దేవుడి గదిలో దీపం వెలిగించుకుంటున్న తల్లి చిరపరిచితమైన మెత్తని పాదాల సవ్వడి విని తల పైకెత్తింది. విశాల అర్ధనిమిలిత నేత్రాలతో చేతులు జోడించి నిలబడి ఉంది. మరుక్షణం కళ్ళు తెరిచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని వెనక్కి తిరిగింది.
"అప్పుడే లేచావెందుకమ్మా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. పో పోయి పడుకో" అన్నది తల్లి. నిద్రమత్తు పూర్తిగా వదలని కూతుర్ని ఆప్యాయంగా చూస్తూ. "ఉహూ, మెలకువ వచ్చేసిందే" పెరట్లోకి నడుస్తూ అన్నది విశాల. పెరట్లో నూతిగట్టున ఆనుకుని నిలబడింది విశాల బద్ధకంగా. పొగమంచు తెరసల్లా వెనకనుంచి సుందరంగా తొంగి చూస్తున్న చామంతి మడిని, సన్నజాజి పందిర్ని పరవశంగా చూసింది విశాల. విడీ వీడని పువ్వుల సౌరభాలు కలగా పులగంగా మనసుని మత్తెక్కిస్తున్నాయి. దూరంగా ఒక పక్కగా రాజాగారి మేడ ఇంకా వెలుగుతున్న మెర్క్యురీ లైట్ల వెలుతుర్లో జిగేల్మంటూ టీవీగా హుందాగా మెరిసిపడుతోంది. నెమ్మదిగా కాలకృత్యాలు ముగించుకున్నది. తల్లి పూజ ఇంకా ఇట్లుంది. దేవుడి గదిలోంచి ఇంకా శ్లోకాలు వినిపిస్తూనే ఉన్నాయి. తిరిగి గదిలోకి వెళ్ళబోతూ ఆగింది. రోటి పక్కగా కడిగిన పప్పు కనిపించింది. తండ్రికి ప్రొద్దుటే మినపపుడుము తినటం అలవాటు. కొంగు దోపుకొని రోటి ముందు పీట వాల్చుకున్నది. రోటి చప్పుడు విని తొంగి చూసింది తల్లి. "నీకెందుకే తల్లీ ఆ మోటు పని? నీ వస్తున్నానుగా" అన్నది కూతురి కష్టపడిపోతుందన్న ఆరాటం కొద్దీ. "పరవాలా, నాకలవాటే" అన్నది విశాల రుబ్బటం ఆపకుండానే. పూజ మధ్యలో ఆపి రాలేక ఊరుకున్నదావిడ. కాని ధ్యానమిక దేవుడి మీద నిలపలేకపోయింది. ఎలాగో తొందరగా ముగించి హారతి ఇచ్చింది. తులసికోటలో నీళ్లు వడ్డించి ఆదిత్య హృదయం పఠిస్తూనే వచ్చి రోటి దగ్గర కూలబడింది. "ఇకలేం మాలే" అంటూ. ఆ పాటికి విశాల రుబ్బటం పూర్తిచేసి పిండి గిన్నెలోకి ఎత్తి పెడుతోంది. మెత్తగా బొరుసు ఆరని పిండిని చూస్తూ "ఎప్పుడు నేర్చుకున్నావే ఇంత పని నేర్పు?" కూతురి పనిమంతురాలైనదని సంబరపడ్డది తల్లి. ఇక్కడుండగా అక్కడ చెంబు తీసి ఇక్కడ పెట్టేది కాదు విశాల. "మా ఇంట్లోనూ రోజూ ప్రొద్దుటే టిఫిను ఉండాల్సిందేగా. జాము పొద్దెక్కేదాకా గొడ్ల చావిట్లోంచి ఊడి పడదు మా అత్తగారు. ఆ దిక్కుమాలిన పల్లెటూళ్ళో హోటళ్ళు కూడా లేవాయే, మరి తప్పుతుందా నేర్చుకోవటం?" అత్తగారిదే నేరమన్నట్లు నిష్ఠూరంగా మాట్లాడింది విశాల. "గొడ్ల దగ్గరకు ఆవిడెందుకు? పాలేర్లు లేరా?" అంది తల్లి. "అబ్బే, వాళ్ళు చేసే పని ఈవిడకి నచ్చదు. దగ్గరుండి ఊడ్చినదే ఊడ్పించి కడిగిందే కడిగిస్తే గాని తృప్తి పడదు. ఆ ఆవు గేదెలకి బాగా అలవాటు చేసిందేమో ఆవిడకి తప్ప మరెవ్వరికీ పాలివ్వవాయే." ఇవన్నీ అయి ఆవిడ వంటింట్లోకి చొరబడేసరికి పొద్దు కరకరలాడుతుంది. ఆ పాటికి నేను పిండి రుబ్బి అక్కడ పెడితే తనప్పుడొచ్చి పొయ్యి ఎక్కిస్తుంది. విశాల గొంతులో అత్తగారికి సహకరిస్తున్నాననే తృప్తి కంటే అంతవరదాకా ఇంటి పని తన నెత్తిన రుద్ది ఊరుకున్నదన్న దుగ్ధే ఎక్కువగా వినిపించింది తల్లికి. ఆ మాత్రం సాయం చేస్తే తప్పేమిటని తల్లికి అనిపించినా కూతురి ఉద్దేశం అలా లేదని తెలుస్తూనే ఉందయే. అందువల్ల మౌనంగా ఊరుకున్నది. జీలకర్ర, మిరియప్పొడి చల్లి కమ్మని నెయ్యి ఒత్తుగా రాసిన కుడుము ఒక ప్లేటులోనూ, పొగలు కక్కుతున్న ఇడ్లీలు, కారప్పొడి మరో ప్లేటులోనూ సర్ది చావిట్లో పేపరు చూసుకుంటున్న తండ్రికి, ఆఫీస్ కాగితాలు వ్రాసుకుంటున్న అన్నయ్యకి ఇచ్చి వచ్చింది విశాల. ఇంతలో తల్లి కాఫీ కలిపితే ఎవరి గ్లాసు వారికందించి వచ్చి తాను ఓ గ్లాసు అందుకొని పీట వాల్చుకొని కూర్చుంటూ కూరల బుట్ట ముందుకు లాక్కుంది. కలిసిపోయిన కూరగాయల్ని విడదీసి వేటికవి ఏరి పెడుతూ మధ్య మధ్య కాఫీని రుచి చూస్తూ "వదిన ఇంకా లేవనే లేదేమమ్మా" అని అడిగింది కొంచెం వింతగా మొహం పెట్టి. తల్లి సమాధానంగా ఏదో చెప్పబోయి ఆగింది. క్షణంసేపు తటపటాయించి "లేస్తుందిలే మెల్లిగా, తొందరేం" అన్నది ముక్తసరిగా. "అదేమిటి? వాలే పొద్దుల్లో ఉన్న నువ్వేనా మరి తూర్పు తెల్లవారకుండా లేచి చాకిరీ చేయాల్సింది?" బలహీనంగా ఉన్న తల్లి చెంపలకేసి చూస్తూ అసహనంగా కదిలింది విశాల. "ఆ విచక్షణా జ్ఞానం కూతుళ్ళకుంటుందేమో గాని కోడళ్ళకెందుకుంటుందమ్మా" అన్నది తల్లి నిట్టూరుస్తూ. వదినగారు పానుపెక్కి రాజభోగాలు పోతుందన్నమాట. తన తల్లేమో ఒళ్ళు దాచుకోదు, బాగుంది వరస అనుకుని మరి ఆ మాటలు తర్కించకుండా కూరలు తరగడంలో మునిగిపోయింది. ఆ రోజంతా సరోజ గది వదిలి బయటకు రానేలేదు. అరుదుగా ఏ కాఫీ తాగేందుకో, బుజ్జికి పాలు కలిపేందుకో వచ్చినా ఇట్టే వచ్చి అట్టే గదిలోకి మళ్ళీ వేం చేస్తూ ఉండటం విశాల గమనిస్తూనే ఉన్నది. తల్లి ఆపసోపాలు పడుతూ అటు తండ్రికి పథ్యపానాలు సమకూరుస్తూ ఇటు అన్నకు ఆఫీస్ టైం కల్లా వంట వార్పు అమర్చడానికి సతమతం అవుతూ కూడా కోడల్ని చెయ్య సాయానికి పిలవకపోగా మధ్య మధ్య గదిలోకి తొంగి చూసి "ఒక్క ముద్ద నోటబెట్టుకుని పడుకోవే" అంటూ బ్రతిమలాడ్డం,
ఆవిడ గారేమో పడుకునున్నది కదలకుండానే మెల్లిగా ఏదో గారాలు కురుస్తూ సమాధానమిస్తుండడం ఈ ధోరణి విశాలకేమీ నచ్చలేదు. తల్లికి చాతనైనట్టు సాయం చేస్తూనే ఎన్నోసార్లు వదినగారి ప్రవర్తన మీద ఓ వాక్య విసరాలనుకోవటం, వెనువెంటనే ఎందుకో తటపటాయించి తమాయించుకోవటం, పాపం విశాల మనస్థితి క్రిందు మీదులవుతూనే ఉన్నది నిమిషము. మరునాడు విశాల లేచేసరికి వంటింట్లోంచి సరోజ గొంతు వినిపిస్తోంది. వదినికి ఈవేళ అప్పుడే తెల్లవారిందే అనుకున్నది విశాల. అంతకన్నా విచిత్రం, నిన్నంతా సోమరిగా పడుకున్న మనిషి ఈవిడేనా అనిపించేట్టుగా చకచకా ఎవర్నీ వేలుపెట్టనివ్వకుండా చేసుకుపోతుంది సరోజ. మీరుండండత్తయ్యా, నిన్నంతా చేసి చేసి నలిగిపోయారు. ఈ వేళన్నా కాస్త విశ్రాంతిగా కూర్చోండి అంటూ ఎప్పటికప్పుడు వంటింట్లోంచి తరిమేస్తోంది అత్తగార్ని. కాఫీ గ్లాసులు కడగబోతున్న విశాల చేతుల్లో గ్లాసులు లాక్కుని తనే కడుగుతూ, నువ్వు చెయ్యాల్సింది ఇక్కడ కాదు లేవమ్మా విశాల, మీ అత్తారింట్లో చెయ్యి అంటూ నవ్వింది. తెల్లబోయింది విశాల. వదినగారు తన మనసులోకి తొంగి చూడలేదు కదా! మాట తప్పించి, నిన్ననలా పడకేశావేం వదినా అన్నది. మరే ఈ మధ్య ఒంట్లో అప్పుడప్పుడు నలతగా ఉంటుందిలే. చిరునవ్వుని పెదవుల మధ్య బిగించి మొహమటు తిప్పుకుంది. బుజ్జిగాడికి నీళ్లు పోసి ఒంటికి పౌడరద్దుతోంది తల్లి. ఏమిటో ఏమిట్లే, బుజ్జికి చెల్లాయో తమ్మాయో పుట్టబోతున్నారు. ఏరా బుజ్జీ, నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అంటూ ఒత్తుగా పౌడర్ రాసిన వాడి ఎర్రటి బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టుకుంది తల్లి. గిలిగింతలు పెట్టినట్టు గలగలా నవ్వాడు బుజ్జి. అదా సంగతి ఆశ్చర్యపోయింది విశాల. వదినని తానెంత అపార్థం చేసుకున్నది. ముందు వరండాలో తల్లి బియ్యం ఏరుతుంటే చాటలో బియ్యాన్ని వేళ్లతో కదుపుతూ ఆ మాటే అన్నది. వదిన రోజూ ఇంతే కాబోలు అనుకున్నానే అమ్మా నిన్న. లేదమ్మా లేదు. ఒంట్లో బాగుంటే ఒక్క క్షణం ఖాళీగా కూర్చోదు. సరోజ కాపురానికొచ్చిన కొత్తల్లో నువ్వు ఉన్నావుగా, అప్పుడు చెయ్యటమే నేను. ఇప్పుడు నన్నొక పని ముట్టుకోనివ్వదు. దొడ్డ బుద్దమ్మా దానిది. అహర్నిశలు మా కోసమే తాపత్రయపడి మమ్మల్నింత వాళ్ళని చేశారు మీరు. మీ రుణం తీర్చుకోవాలత్తయ్యా. పెద్దతనంలో మీకింత మాత్రం చెయ్యనివ్వండి అంటుంది. ఇంకో ఇంటినుంచి వచ్చిన పిల్లవు నువ్వు నాకు రుణపడ్డదేమిటే అంటే, పెంచిన వాళ్ళకి సేవ చేసే అదృష్టం ఆడపిల్లలకి లేదత్తయ్యా. మీకు నేను చేస్తే మా అమ్మకు మా వదిన చేస్తుందన్న నమ్మకమైనా ఉంటుంది అంటుంది. అంతగా చదువుకోనిదైన వదిన ఎంత ఉత్తమురాలు. మరి కోడల్ని ఇంతగా మెచ్చుకుంటున్న అమ్మ నిన్న అలా ఎందుకు బయటపడ్డట్టు? నిన్న కోడళ్ళ మీద విసిరిన విసురు ఎవరిని ఉద్దేశించి విసిరినట్టు? ఎవరిని? ఎవరినన్నట్టు? తనలో ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు జవాబు కోసం తల్లి మొహం కేసి పరకాయించి చూసింది. ఓరగా తననే పరీక్షించి చూస్తున్న తల్లి కంటి కొనలలో మందలింపులాంటి మెరుపేదో కొంటెగా మిలమిలలాడింది. విశాలకు తన తప్పు తానే తెలుసుకోగలగాలనే తల్లి ఉద్దేశ్యం అవగాహన అయింది. సిగ్గుపడింది. కృతజ్ఞతగా చూసింది. చిత్రం, పుట్టింటికి రాగానే పనిలో తనకి ఓర్పు నేర్పు ఎలా అబ్బాయో చెప్పమా? అమ్మ మాటల్లో ఎంత వాస్తవం ఇమిడి ఉంది. తనని తాను తరచి చూసుకున్నది విశాల. తన అత్తగారికి లో బ్లడ్ ప్రెషర్. తెల్లవారుజాము 4 గంటలకు లేచి రాత్రి 10 దాకా నడ్డి వాల్చేందుకు తీరదావిడకు. ఆవిడ్ని తలుచుకుని ఎప్పుడైనా పాపం అనన్నా అనుకున్నదా తను? ఇప్పుడు తల్లి హైరానా చూస్తున్న కొద్దీ ఆమె మీద జాలితో పాటు వదినగారి పైన కోపమూ పురపురలాడిందే. తనలో దోషముంచుకొని వదినగారినెలా ఎంచాలనుకున్నది తను? గురువిందపూస సౌమ్యంగా ఉంది వరస. విశాల లేత మనసు పశ్చాత్తాపంతో పునీతమైంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక తండ్రి కూతురు పిచ్చాపాటీలో పడ్డారు. ఆ వేళ ఆదివారం అవటం మూలాన రఘు కూడా వారి సంభాషణలో పాలుపంచుకున్నాడు. తల్లి సరే సరి, పై పనులు చూసుకుంటూ చాలా వరకు ఖాళీగానే ఉంటుందావిడ. ముందు విశాలకిష్టమైన సినిమాలు, వాటిల్లో పాటలు, షూటింగుల మీద మొదలైన ముచ్చట్లు, మెల్లిగా పల్లెటూళ్ళో సొంపు సౌందర్యం మీదకి నడిచింది. ఉన్నట్టుండి తండ్రి అడిగాడు, ఏమ్మా మీ ఆయన వ్యవసాయంలో స్థిరపడ్డట్టేనా అని. విశాల మొహం హఠాత్తుగా ముడుచుకుపోయింది. అలాగే అంటున్నారు అన్నది ముభావంగా తనకు పట్టనట్లు. ఇంత చదువు చదివి ఆ పాలెంలో వ్యవసాయంలో దిగటమేమిటండి? దర్జాగా ఏ ఉద్యోగమో చూసుకోక అన్నది తల్లి ఆశ్చర్యంగా, వీపు మీద ఉయ్యాలలూగుతున్న మనవణ్ణి ముందుకు లాక్కుంటూ. తల్లివంక మెచ్చుకోలుగా చూసింది విశాల. అలాగనకమ్మా, ఈ రోజుల్లో ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నా
ఉద్యోగాలు అంత తేలిగ్గా దొరకటం లేదు. ఇంత చేసి బిదుగు బొదుగు లేని ఆ ఉద్యోగాల్లో దాచుకునేదేముంది గనక ముష్టి 300 జీతపరాళ్ళే కదా! అంతకన్నా ఎక్కువగానే ఈ వ్యవసాయంలో రాజాగా సంపాదించుకోవచ్చు అన్నాడు రఘు. నాకు తెలియకడుగుతాను. అలాగనుకునేటప్పుడు మరి అంత డబ్బు పోసి అన్నేళ్ల చదువు చదవకపోతేనేమిరా? ముందే తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటే ఈ పాటికి ఆ వ్యవసాయ పనులు లోతుపాతులన్నీ తెలిసి ఉండేవిగా. అమాయకంగా అనుమానాన్ని వెల్లడించింది తల్లి. నీ మొహం నీకు తెలియదులే. అల్లుడు చదివింది పొలం పనులకు సంబంధించినదే. అతని విద్య వృధా కాదులే నవ్వుతూ తండ్రి తెలియజెప్పాడు. బావ కూడా అదే అన్నాడు. తండ్రి కాలం నాటి పాత పద్ధతులకి స్వస్తి చెప్పి, ఈ ఏడు బావ చేయించిన కొత్త మార్పుల వల్ల దిగుబడి బాగా అయిందట. నిజమేలే. చదువుకున్న ప్రతి వాళ్ళు ఉద్యోగాలకి ఎగబడబట్టే ఇప్పుడింత నిరుద్యోగం ప్రబలిపోయింది. కనీసం కొంతమందైనా ఇలా ఉద్యోగమే చదువుకు లక్ష్యమనుకోక పల్లెలకు మళ్ళగలిగితే తిండి కరువు తీరుతుంది. అల్లుడు మంచి పనే చేశాడు. అటు చదువు సార్థకమవుతుంది. ఇటు రాబడి పెరుగుతుంది. సంతృప్తిగా తల పంకించాడు తండ్రి. అందరూ తనకు వ్యతిరేకమే నిట్టూర్చింది విశాల. రాబడి మాట నిజమేనేమో గాని ఆ పల్లెటూళ్ళలో ఓ సరదానా పాడా? ఎంత సంపాదిస్తేనేం అనుభవించే వీలు లేకపోయాక విశాల తన అయిష్టానికి మూల కారణం బయటపెట్టింది. పిచ్చి పిల్ల! అలాగేం చేతినిండా కాసులు లేకపోతే సరదాల మధ్యలో కాపురం పెట్టినా ప్రయోజనమేమిటి? అనుభవించాలనే మనస్తత్వమే ఉండాలి గాని పల్లెటూరేమిటి, పట్నవాసమనేమిటి? ఎక్కడున్నా ఒకటే. హాయిగా పాలెంలో పాడి పంటలు ఆరగిస్తూ ఉండలేక సిటీల్లో ఇరుకు కొంపల్లో ఉంటూ మురికిగాలి పీలుస్తూ బతకడంలో సుఖమేమిటి? ఏ సినిమాలో కావాలనుకున్నప్పుడు జామ్మని ఓ 4 రోజులు టౌన్‌లో మకాం వేసి కులాసాగా తిరిగితే పోలా? తేల్చేశాడు రఘు. ఆలోచనలో పడింది విశాల. ఆమె మనసులో మామగారు ఈసారి ధాన్యం అమ్మాక కాశ్మీర్ యాత్రకు వెళ్దామన్న విషయం మెదిలి మెత్తపడుతోంది. రాజాగారి తోటమాలి రకరకాల పూలు సజ్జనిండా ఇచ్చిపోయాడు. వదినగారు అన్నీ కలేసి అందంగా మాల కడుతుంటే పువ్వులందిస్తూ ఎదురుగా కూర్చుంది విశాల. పువ్వుల రంగులు కొట్టొచ్చినట్టు కనబడ్డాయేమో. బుజ్జిగాడు గిలక్కాయ వదిలేసి పువ్వుల మీద ఎగబడ్డాడు చేతుల్తో నలిపేస్తూ. వాడి ఉడుంపట్టు వదిలించలేక విసుగ్గా ఒకటి వడ్డించింది సరోజ. తారాపదాన్నంటిన వాడి రాగం వంటింటి నడవలో ఒత్తులు చేసుకుంటూ ఉన్న నాయనమ్మగారికి గజేంద్రుని మొరలా వినిపించి లబలబలాడుతూ పరిగెత్తుకొచ్చింది. వాణ్ణెందుకే అలా బాదుతున్నావ్? అబ్బే ఈ కాలం పిల్లలకి కొంచెమన్నా ఓర్పు లేదమ్మా అంటూ విసుక్కొని మనవన్నెత్తుకుపోయింది వాదారుస్తూ. నవ్వుకున్నారు వదినా మరదళ్ళిద్దరూ. నిజమే విశాల. అత్తయ్య ఓపికకి మెచ్చుకోవాల్సిందే. వాడు చేసే ఆగానికి ఆవిడ గాబట్టి ఓర్చుకుంటున్నారు గాని నేనైతే తట్టుకోలేకపోదును. నవ్వేసి ఊరుకున్నది విశాల. వెనక పెద్దవాళ్ళుండడం మన అదృష్టం విశాల. వారి అనుభవము, గుండె నిబ్బరము, ఓరిమి, సహనము మనకు శ్రీరామ రక్ష. వారి అండన మనం నిశ్చింతగా బతకగలం. సరోజ కంఠం మెత్తగా సాగిపోతుంటే పాఠాలు వంటబట్టించుకున్నది విశాల. మనసు వదినగారి పట్ల గౌరవ భావంతో నిండింది. అనుకున్నట్లుగానే పండగకు 2 రోజులు ముందుగానే వచ్చేశాడు ఆనందరావు. విసూ, గుంటూరులో అగ్రికల్చర్ డెమానిస్ట్రేటర్ ఇంటర్వ్యూ వచ్చింది. పొలాలన్నీ కౌలుకిచ్చేటట్లు నాన్నని ఒప్పించాను. మా అమ్మ నాన్న పాలెంలో ఇల్లు వదిలి మనతో కూడా వచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఏం చేస్తాం? అప్పుడప్పుడు వచ్చి చూస్తుందాం అని విశాల నొసలు చిట్లించింది. వద్దు, ట్రాక్టర్ కొని ఈ ఏడాది పొలాలన్నీ స్వంతంగా చేయిస్తానన్నారుగా. మధ్యలో ఈ ఉద్యోగ ప్రయత్నం ఎందుకు? అయినా ఆ గుంటూరు ఎండల్లో ఉండలేం బాబూ. పాలెంలోనే హాయి నిశ్చయంగా అన్నది విశాల. అదేం? ఆశ్చర్యపోయాడు ఆనందరావు. అదంతేలెండి నవ్వుతూ అన్నది విశాల. విశాల ముగ్ధ. వయసు ముమ్మరంలో బాధ్యతలకు, కట్టుబాట్లకు చికాకు పడ్డ మాట నిజం. వాళ్లకు దూరంగా ఎగిరిపోవాలనుకున్న మాట నిజమే. కాని అది తప్పు త్రోవని తెలిసాక అంతా మార్చుకోని మూర్ఖత్వం లేదామెలో. పండుగ 4 రోజులు ఉల్లాసంగా గడిచిపోయాయి. మరి 2 రోజుల తరువాత పాదాలకు పచ్చగా పసుపు పూసుకొని బెత్తడంచు వెంకటగిరి జరీ చీర కట్టుకొని బాధ్యత గుర్తించిన స్త్రీగా, ఇల్లాలిగా విశాల భర్త సరసన టీవీగా, హుందాగా తరలిపోతుంటే కళ్ళల్లో బాష్పాలు నింపుకుని
తృప్తిగా చూస్తూ ఉండిపోయారు తల్లి, తండ్రి. కథ సమం.